ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం మే నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. పరీక్షిత్ మహారాజు స్వామి కపిల, ధ్రువ, దత్తాత్రేయ, హయగ్రీవ, ధన్వంతరి మొదలగు అవతారముల కారణము, వాటి ప్రధాన తత్వములు సూత్రప్రాయముగా నేనను తెలిపి పునీతుని గావించడానికి ప్రార్థించగా, శుకుడు రాజా, కథమ ప్రజాపతి భార్యగు దేవహూతికి 90 పుత్రికలు కలిగిన తర్వాత 10వ గర్భమున కపిల రూపమున అవతరించి తల్లికి తాను గురువై తల్లిని శిష్యురాలుగా తీసుకొని మోక్షప్రదము తత్వమును గూర్చి బోధించి ఆత్మజ్ఞానమును అనుగ్రహించాను. ఇక అత్రి పత్ని అయినటువంటి అనసూయ భగవంతుడు తన గర్భమున పుత్రరూపుడై పుట్టవలను కోరగా అనుగ్రహించి దత్త అనగా ఇచ్చి తిని అని మాటిచ్చుటయు, తదుపరి భగవంతుడు అత్రి అనసూయలకు పుత్రుడై ఆనందం అందించుటయు జరిగెను. భగవంతుని మొదట అనుగ్రహ పదము దత్త అని పలుకొట చేత తండ్రి పేరును చేర్చి దత్తాత్రేయ అను నామం చేసి పిలువబడెను. కార్తవీర్యార్జునుడును యదువును రాజ్య సుఖాదులను అనుభవించుచుండి అయినా కానీ వారులకు ఇతను సమస్త యోగ సంపత్తి వసంగెను. ఈ రూపుడైనటువంటి పరమాత్ముడి కల్పాది యందు సనక, సనందన, సనత్కుమార, సనాతనులను పేర దిగంబర రూపధాడి సంచరించెను. వారు ఎల్లప్పుడూ అనగా ఎప్పుడు సూచనను 5 సంవత్సరముల వయసు గల కాయలై కనిపించుచుండెరి. ఇక ధర్మపత్నికు మూర్తిదేవి యందు నరనారాయణ రూపమున పుట్టి పెరిగి బదరీవనమున నివసించుతూ బాలకుడైన ధ్రువుని తపస్సునకు మెచ్చి అతనికి దర్శనమిచ్చి ధ్రువుని తల్లిదండ్రులను పునీతులను గావించెను. ధ్రువుని ధ్రువలోకాధిపతిగా చేశాను. ఉత్పదగామియగు నేనుని మునులు అనేక విధములుగా శపించి చంపగా అతని శరీరమందనమున పృథ్వీశ్వరుని రూపమున పృథు చక్రవర్తి ఉత్పన్నమై నరకమున పడి పరితపించుచున్న తన తండ్రిని ఉద్ధరించను. అంతటితో ఆగక సమస్త ఉర్విని సముద్ధరించాను. భూమి యందు నగరములు, పట్టణములు, గ్రామములు నిర్మించి తమ తమ కార్యములు సక్రమముగా నిర్వర్తించుకున్నట్టు శాసించను. నాభి సుదేవి అను దంపతులకు పరమహంస రూపుడే పుట్టి త్యాగమ్మ బోధించి త్యాగమహిమను ప్రకటించను. తదుపరి బ్రహ్మయజ్ఞమందు యజ్ఞరూపమున అవతరించను. అతని గ్రీనోవరి భాగమున గురమాకారముండుడచై హయగ్రీవుడని పిలువబడెను. అతను శాసించుచుండిన నాసికాపటముల ద్వారా వేదవాక్యములు ప్రకటమవుతుండెను. ఇది ఇట్లుండా బయలుదేరిన వేదములను సోమకాసుడను రాక్షస వీరుడు అపహరించి ప్రళయసాగరము దావుట చేత వేద సంరక్షణ నిమిత్తమై భగవంతుడు మత్స్యరూపమును ధరించి సాగరమును శోధించి రాక్షసుని హతమార్చి వేదములను తెచ్చి బ్రహ్మకిచ్చి లోకమున వేదహిత ధర్మకర్మను ఉద్ధరించెను. మహారాజా, ఇటు సమయోచిత అవతారములు లెక్కలేనని ధరించి భూమిని వరించి బాధలు హరించి భక్తులను అనుగ్రహించగాదలనియో కలవు. సర్వము అతని సంకల్పమే గాని కారణములు విచారించుట కేవలం అజ్ఞానమే. భగవంతుని సంకల్పములకు కారణములు విచారించువారు లేక అతని శక్తియుక్తులకు హద్దులు నియమించువారు, దైవము ఈ రీతిగానే మెలగవలని శాసించువారు, ఇట్టిదే దైవత్వం ఇట్టిది కాదు అని నిర్ణయించువారు కేవలము మూర్ఖులని చెప్పవచ్చును. అతని ఇచ్చకు అడ్డు ఉండదు, అతని శక్తికి మితి లేదు. సంకల్పించిన ఏమైనాను చేయగలడు, ఏ రూపమైనను ఎత్తగలడు. అతనికి అతనే సాటి, అతనికి అతడే సాక్షి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత
లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.